గుడికి వెళ్తానండి. ఇప్పుడు అమ్మా చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ అనమాట. విన్నారా? విడి తీసావు విన్నారా? మీరు గమనించండి. హరే కృష్ణ నా మేమనం. మీరు విన్నారా? ఏమి ఎక్కిచ్చారు వాళ్ళకి? గోవిందా చూసారా? ఒక ముష్టి ఆవిడ ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. గోవిందా అది శాబాష్ సంతోషమ్మా. చూసారా ఆ వీడియో? చూసారా? హిందూ సోదరులారా, ఇప్పుడైనా మేల్కోండి. ఆ పెద్దావిడని వీళ్ళ పుట్టు పూర్వీకులు ముట్టని చూస్తే చరిత్ర చూసుకుంటే వీళ్ళు హిందువులే ఉండింటారు. కానీ ఒకనొక టైంలో వీళ్ళు క్రిస్టియన్లకు మారిపోయారు. కాకపోతే ఇప్పుడు హరే కృష్ణనం అంటే ఆమె మేము అనమండి అని అంటుంది. ఫ్లోలో కూడా గోవింద అన్న కూడా ఆమె కాన్ఫిడెంట్గా చక్కన నేను గోవిందని కూడా అన్నానండి అని అంటుంది. అంటే క్రిస్టియన్ వాళ్ళ మతస్థులు ఆమె తయారు చేశారు. మళ్ళీ అడుకునేదేమో మన హిందూ గుళ్ళ ముందల, మన గుళ్ళ ముందల అడుకుంటారు. కానీ మన దేవుని అంటే రెస్పెక్ట్ ఉండదు, కనీసం అనడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇప్పటి నుంచి హిందూ సోదరులందరూ చెప్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. మన గుళ్ళ ముందులు ఎవరికైనా సరే భిక్ష వేసేటప్పుడు మాత్రము జై శ్రీరామ్ అని అనిపించి తర్వాత దానం ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు అనలేదంటే మాత్రం అవసరం లేదు. మన దేవుని గౌరవించిన వాళ్ళకు మన గుళ్ళ ముందల అవసరం ఏంటి? వాళ్ళకు మన దేవుడు అంటే మన దేవుని పలకనికి కూడా వాళ్ళకి ఇష్టపడతలేదంటే వాళ్ళు మనకు శత్రువుతో సమానం కదా. మన దేవుని ముందల మన శత్రువుకు డబ్బులు ఇచ్చి వాళ్ళని అక్కడ కూర్చుని పెట్టినట్లు అవుతుంది. ఇప్పటి నుంచి ఎవరైనా సరే జై శ్రీరామ్ అంటే అనిపించండి. మీరు అంటేనే డబ్బులు ఇవ్వండి, లేదంటే అవసరం లేదు అక్కడ నుంచి పంపించేయండి. మీరు పంపించకపోయినా పర్లేదు, దానం ఇవ్వకుంటే వాడే వెళ్ళిపోతాడు అక్కడ నుంచి కడుపు మాడి. జై శ్రీరామ్.